సంజీవని ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష. మధ్యాహ్నం క్వాంటం కంప్యూటర్స్ ప్రతినిధులతో మీటింగ్. ఆర్టీజీపై సమీక్ష నిర్వహించనున్న సీఎం. విజయవాడలో యాక్సిస్ బ్యాంక్ కి టోపీ. ఫేక్ డాక్యుమెంట్స్ తో బ్యాంక్ కి మోసం. క్రెడిట్ కార్డ్స్ తో 5 కోట్లకు పైగా లూటీ. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు. విచారణ అధికారిగా కలెక్టర్ నిశాంత్ కుమార్. 3 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశం. హైదరాబాద్ కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ గుట్టు రట్టు. కాటిదాన్లో పోలీసుల దాడులు. భారీగా నిల్వలు సీజ్. యజమాని అరెస్ట్. జూబ్లీహిల్స్ సీరియల్ కిల్లర్ వాసు విచారణ. 2 వృద్ధ మహిళలని హత్య చేసిన నిందితుడు. అప్పు తీర్చేందుకు హంతకుడిగా మారిన వాసు. ఇంద్రకీలాద్రిలో సిబ్బంది చేతివాటం. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే యత్నం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎంప్లాయీస్. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. పాలకుర్తిలో పోలీసుల ఫ్రీ హెల్త్ క్యాంప్. ఆటో డ్రైవర్స్ కి కంటి పరీక్షలు, కళ్ల జోళ్లు పంపిణీ. అవసరమైన వారికి ఆపరేషన్ కి ఏర్పాట్లు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు. భీంగల్ మండలంలో కురిసిన వానలు. తడిసిన కల్లాల్లో ఆరబోసిన ధాన్యం. భైంసాలో ఈదురుగాలుల వర్షం. నేల కొరిగిన వరి, జొన్న పంటలు. భారీ నష్టంతో ఆందోళనలో రైతులు. నిజామాబాద్ లో అకాల వర్షంతో తీవ్ర నష్టం. మార్కెట్ యార్డ్లో భారీగా తడిసిన పసుపు. తడిసిన పంట కొనుగోలు చేయాలన్న రైతులు. సిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం. దుబ్బాకలో నేలరాలిన మామిడి. తీవ్ర ఆందోళనలో రైతులు. ఏపీలో పెరుగుతున్న వేసవి తీవ్రత. ఈ రోజు 8 మండలాల్లో తీవ్ర వడగాలులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన. మెహదీపట్నంలో టాస్క్ ఫోర్స్ దాడులు. అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీంల తయారీ. లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న సయ్యద్ అరెస్ట్. నెల్లూరు కొమ్మలపూడి దగ్గర గూడ్స్ రైలు బోగి బోల్తా. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు. మస్కట్లో చిక్కుకున్న గిరిజన మహిళ. అనారోగ్యంతో ఏపీ మహిళ అవస్థలు. స్వదేశానికి చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.